వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈ రోజు డిజిటల్ లాజిక్ డిజైన్ వీడియోస్లో నాండ్ అండ్ నార్ గేట్స్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్స్ అండ్ ట్రూత్ టేబుల్స్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఎందుకు ఈ నాన్ అండ్ నార్ గేట్స్ని యూనివర్సల్ గేట్స్ అంటారో కూడా తెలుసుకుందాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో నాండ్ గేట్ అండ్ నార్ గేట్, నాండ్ నార్ గేట్స్ని మనం యూనివర్సల్ గేట్స్ అని కూడా అంటాం. ఎందుకు ఈ రెండింటిని యూనివర్సల్ గేట్స్ అంటామంటే ఈ రెండు గేట్స్ యూజ్ చేసుకుని మనం రిమైనింగ్ అన్ని గేట్స్ని కూడా డిరైవ్ చేయొచ్చు. అంటే అండ్ గేట్, ఆర్ గేట్, నాట్, ఎక్స్ఆర్, ఎక్స్నార్, ఇలా రిమైనింగ్ అన్ని గేట్స్ని కూడా మనం ఈ నాండ్ అండ్ నార్ గేట్స్ యూజ్ చేసుకుని మనం డిరైవ్ చేయొచ్చు. అందుకని ఈ నాండ్ అండ్ నార్ గేట్స్ని యూనివర్సల్ గేట్స్ అన్నారు. ఫస్ట్ నాండ్ గేట్ గురించి చూద్దాము. నాండ్ అంటే ఏం లేదు, అండ్ లాజిక్ గేట్కి నాట్ అప్లై చేస్తే దాన్ని నాండ్ అంటారు. ఓకే, ఇది నాండ్ గేట్ అని రిప్రజెంట్ చేయడానికి అండ్ మామూలుగా ఇది అండదు కదా సర్క్యూట్ డయాగ్రామ్, దాని చివర బబుల్తో రిప్రజెంట్ చేస్తాము, అప్పుడు అది నాండ్ గేట్ అవుతుంది అన్నమాట. సో ఏ బి అనేవి ఇన్పుట్స్ అయితే మామూలుగా అండ్ గేట్కి అవుట్పుట్ ఏంటి ఏబి, దానికి నాట్ అప్లై చేస్తాం. నాట్ అప్లై చేస్తే ఏమవుతుంది, పైన మనం బార్ రాస్తాం. సో అందుకని అవుట్పుట్ నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ y = ఏబి బార్. నార్మల్గా ఏబి అంటే అండ్, దానిపైన నాట్ అప్లై చేస్తే నాండ్. ట్రూత్ టేబుల్ వచ్చేసి మామూలుగా అండ్ గేట్కి మనం ఏం చెప్పాము, ఎప్పుడు హైగా ఉంటుందని చెప్పాము. 2 ఇన్పుట్స్ హై అయితే మాత్రమే హై అని చెప్పాము. ఆ అండ్ గేట్కి ఇది కాంప్లిమెంట్. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే 2 ఇన్పుట్స్ హై ఉన్నాయో ఇక్కడ అవుట్పుట్ లో అవుతుంది, రిమైనింగ్ అన్ని కేసెస్లో హై అవుతుంది. అండ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఓకే, నెక్స్ట్ నార్ అంటే ఏంటంటే ఆర్ ప్లస్ నాట్. ఆర్ గేట్కి నాట్ అప్లై చేస్తే వచ్చే గేటే నార్ గేట్. నార్మల్గా ఇది నార్ గేట్ కదా, ఆర్ గేట్ కదా, దీని చివర బబుల్ అప్లై చేసాము అంటే నాట్ అప్లై చేసాము, ఇది అప్పుడు నార్ అయిపోయింది. సో ఏబి ఇన్పుట్స్ అయితే y = a+b బార్. a+b అంటే ఆర్, పైన బార్ అంటే మనం నాట్ అప్లై చేసాం. సో టోటల్గా a+b బార్ అంటే నార్ గేట్. సో సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు ట్రూత్ టేబుల్ వచ్చేసి ఏబి అంటే y = a+b బార్. అంటే మామూలుగా ఆర్ గేట్కి ఏం చెప్పాము, ఏదో ఒక ఇన్పుట్ హైగా ఉంటే అవుట్పుట్ హై, రిమైనింగ్ అన్ని 2 ఇన్పుట్స్ లో ఉంటే అవుట్పుట్ లో అని చెప్పాం. కానీ ఇది రివర్స్ కదా, ఏ ఒక్క ఇన్పుట్ హైలో ఉన్నా అవుట్పుట్ లో, అండ్ 2 ఇన్పుట్లు లో ఉంటే అవుట్పుట్ హై. ఓకే, ఇది నార్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్. ఓకే, మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే దాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.